గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం మాట్లాడుకునేది అమరావతి. అమరావతి ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ 15,000 కోట్లు ఇచ్చింది. దాని గురించి ఆర్బీఐ కొంతమంది లేఖలు రాశారు. ఆ లేఖల్లో అక్కడ ఏమీ లేదని చెప్పారు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఈ 5 సంవత్సరాలు చేసిన తప్పు ఏంటంటే రాజధాని మార్చడం. ఆ రాజధాని మార్చిన ఏరియాలో ఏ నియోజకవర్గంలో 30,000 తక్కువ వచ్చి రాలేదు. ఎందుకంటే మా రాజధాని మార్చేస్తున్నారు అన్న వేలోనే వాళ్ళు ఉన్నారు. అలాగే వైజాగ్ కూడా ఏమి రాలేదు. అలాగే కర్నూలు కూడా పోయింది. ఈవెన్ ఇదే వేలో ఉంటే మాత్రం నెక్స్ట్ ట్రిప్ కూడా వైఎస్ఆర్సీపీ కష్టమే. ఎందుకంటే మళ్ళీ వైఎస్ఆర్సీపీ నగ్గాలి అంటే ఇదే కాదు. 2014-19 వరకు ఎలా ఉన్నారో ప్రతి విషయంలోనూ, ప్రతి వేలోనూ, ప్రతి ఇష్యూలోనూ కూడా ఆయన పోరాడేవారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే పోరాడారు. అలాగే అమరావతి రాజధానిని ఈయన కన్ఫర్మ్ చేయాలి. ఆల్రెడీ బొత్స గారు ఇండైరెక్ట్గా చెప్పారు. అప్పుడు మా ఆలోచన అది, ఇప్పుడు అది కాదు అన్నారు. అంటే అమరావతి రాజధాని అన్న విషయం కన్ఫర్మ్ చేసుకుంటున్నారు అది వైసీపీలో. ఇంకోటి, నిన్న తెలంగాణ అసెంబ్లీలో సిపిఐ ఎమ్మెల్యే కోన వెంకటేశ్వరరావు ఆయన యుగం ఏమీ లేదు అని చంద్రబాబు నాయుడు గారు అంటే మేము పోరాడాం, అంతా టూరిజం అనేవారు, కానీ ఇప్పుడు తెలిసింది 2020కి వచ్చేటప్పుడు మాకు తెలిసింది అన్నారు. ఆయన 2020 అనేవారు. హైటెక్ సిటీ ఐటీ శంకుస్థాపన చేసింది మాత్రం మరి చెన్నారెడ్డి గారు, తర్వాత హైటెక్ సిటీని కట్టించి చంద్రబాబు నాయుడు గారు, దాన్ని విస్తరించింది మాత్రం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాగే ఔటర్ రింగ్ రోడ్ కానీ, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ, అన్ని పనులన్నీ కూడా అభివృద్ధి అలాగే కంటిన్యూ చేశారు రాజశేఖర రెడ్డి గారు. ఆదిలోనే నెక్స్ట్ 2009 కూడా విజయం సాధించారు. అంతేగాని ఆయన స్టార్ట్ చేయాలి, మనం స్టార్ట్ చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఉన్నారు కదా, అలా అవుతుంది. ఎందుకంటే ఒక అభివృద్ధి చేస్తున్నారు అంటే 100% దాన్ని కంటిన్యూ చేయాలంటే దాన్ని ఆపకూడదు. ఎవరన్నా సరే, ఎవరైనా కాంగ్రెస్ వచ్చినా సరే, ఇంకోటి వచ్చినా సరే అది కంపల్సరీ కంటిన్యూ చేయాలి. ఇప్పుడు ఐకానిక్ టవర్స్ గురించి మాట్లాడుతున్నాం. ఐకానిక్ టవర్స్ గురించి అక్కడ ఒక్కో టవర్కి మినిమం 60 కోట్ల పైన అవుతుంది. ఆ టవర్లు వస్తే అక్కడ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన కంపెనీలు కానీ, నెక్స్ట్ ఏమో కొన్ని స్థలాలు కేటాయిస్తారు. ఆ టవర్లు ఎవరు, టవర్లో ఏపీ గవర్నమెంట్, అలాగే సిఐడి ఇలాంటివన్నీ ఉంటాయి. పోలీస్ సంబంధించినవి, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినవి, ఇవన్నీ కూడా వాటిలోనే ఉంటాయి. ఐకానిక్ టవర్ అవి కానీ మేబీ 2-3 సంవత్సరాలు అయిపోతే మాత్రం అమరావతి బ్రాండ్ ఎక్కడికో వెళ్ళిపోతాయి. అలాగే ఈ నెల, రేపు నెల 16-18 లోపల మళ్ళీ శంకుస్థాపన చేసి మళ్ళీ అమరావతి పనులు స్టార్ట్ చేస్తున్నారు. దానికి నరేంద్ర మోడీ గారు, అలాగే కొంతమంది కొన్ని రాష్ట్ర సీఎంలను పిలుస్తున్నారు. మరి వస్తారా ఫెర్నాండెస్ గారు, ఇలా వస్తారా చూడాలి. మహారాష్ట్రని వీళ్ళని కూడా పిలిచారు, వస్తారా చూడాలి. ఇప్పుడు పక్కా ప్లాన్గా ముందే అమరావతిని స్టార్ట్ చేసి ఈ 4 సంవత్సరాలు ఎంత అవుతే అంతవరకు ఫుల్గా ఖర్చు పెట్టిందో. ఎందుకంటే దీనికంటూ 60,000 కోట్లు ఆల్రెడీ ఖర్చు చేయమన్నారని చెప్పారు. అలాగే ఇది కూడా చాలా శరవేగంగా కట్టేస్తున్నారు. ఆల్రెడీ స్టార్ట్ చేయరు. ఎందుకంటే 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయారంటే ఇంకా అమరావతి వదిలేశారు. అంటే నేను ఏం చెప్తే జనాలు అదే అంటా అన్నారు. జనాలు విన్నారు. ఎందుకంటే మాకు అమరావతి కావాలని జనాలు అందరూ ఓట్లన్నీ కూడా కూటమికి వేశారు. ఈవెన్ ఆయన స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ కూడా అటు వెళ్ళిపోయింది, కూటమి అయిపోయింది. ఇలాగా ఈ ఫ్యూచర్లో అమరావతి మీద ఇంకొకసారి ఎవరు మాట్లాడకుండా ఉండడానికి, ఇంకో 3 రాజధానులు పెడదామని చేయడానికి కానీ ఏమీ లేకుండా పక్కా పకడ్బందీగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు టవర్స్ నిర్మించి, అలాగే రోడ్లు, అలాగే కొన్ని సెంట్రల్ సంబంధించిన బీపీసీఎల్కి కానీ ఇలాంటి వాళ్ళకి కొన్ని ల్యాండ్లు ఇవ్వడం, అలాగా
ఇవన్నీ కూడా డెవలప్మెంట్ భాగంగా చేస్తున్నారు. ఇవన్నీ ఆటోమేటిక్ వచ్చిన మళ్ళీ రాజధానిని టచ్ చేయాలి అన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఉన్నారు.